పైసలేవురా. మీ నాన్నగారికి చెప్పావా? నిన్ననే కదా నీ అప్పులన్నీ తీర్చేశారు, మళ్ళీ ఇంత డబ్బు దేనికి? ఈ డబ్బు గురించే కదా మా నాన్నని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అమ్మలా చూడకపోయినా పర్వాలేదు, కనీసం ఓ మనిషిగా అన్నట్టు. నువ్వు నీ తాగుడు మళ్ళీ లెక్చరా? నేను రాత్రి పగళ్ళు కష్టపడితే వచ్చారా? నీకు లైఫ్ స్టైల్ అరగన్స్ పోనీ ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ చూసుకోమంటే అది నీ వల్ల. ఆపండి మీ సినిమాలు, మీ ప్రొడక్షన్. ఐ డోంట్ కేర్. వాట్ డూ యూ కేర్ అబౌట్ జై? నీకు చదవంటే లెక్కలే, మేమంటే లెక్కలే, నీ ఫ్యూచర్ అంటే లెక్కలే. అసహ్యం వేస్తుందా చూస్తుంటే? అయితే చూడటం మానేయండి. మానేస్తా, అన్ని మానేస్తా. చిన్నప్పుడే అమ్మ పోయింది, అమ్మతో పాటే ఆనందం పోయింది. ఆ ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఇవన్నీ డబ్బుతోనే దొరుకుతాయి. అందుకే నాకు డబ్బు అంటే ప్రేమ, ప్రాణం, పిచ్చి పిచ్చి. భయ్యా భూపాల్ ఎక్కడున్నావు? బయట ఉన్నా భయ్యా, చెప్పండి. ఏం లేదు, అది మన మహేష్ బాబుకి ఏదో లైన్ చెప్పాలన్నావు కదా, మన సినిమా చేస్తున్నారు. సో నాన్నతో మాట్లాడాను, నీ పని అయిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అది నీ రూమ్ కావాలి. సో ఓకే భయ్యా. సరే, కీ పైన ఉంచేసే. భయ్యా ఈసారైనా అవుతుందా? మా అయ్య సినిమా థియేటర్లో ఆపరేటర్. ఒక ఆపరేటర్ కొడుకై ఉండి నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఎక్సలెంట్, కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కథకి వంశీ గారు అయితే బెటరా, వినాయక్ అయితే బెటరా? అంటే ఈ స్క్రిప్ట్ నేను చేద్దామని సార్. ఏంటి నువ్వా? ఎక్కడమ్మా పార్టీ? అదంతా పక్కన పెట్టమ్మా. ముందు స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసి ఆ వచ్చేటప్పుడు అరకిలో చికెను, ఆ కూరగాయలు తీసుకుని వచ్చాయమ్మా. స్టోరీ బాగుంది కానీ హీరోయిన్ ఏమైనా ఇస్తుందా? స్టోరీ మా నాన్న వింటారు కానీ హీరో మాత్రం నేనే. హలో నైనా, అప్పుడెప్పుడో ఖుషి సినిమా చూసి పోయినావు డైరెక్టర్ అవుతానని. గబ్బర్ సింగ్ కూడా వచ్చింది. ఇంకా ఎప్పుడు నువ్వు డైరెక్టర్ అయ్యేది? కనీసం మీ అమ్మ చూసి మొగల్ రేకుల సీరియల్ కన్నా పని చేయరా? ఊర్లో చెప్పుకుంటాం. అది అయితేనేనా? నువ్వే చూడు, అయితేనే మస్తు డైరెక్టర్ అయితా. అందరూ హార్డ్ వర్క్ నేను నమ్ముతారు, కానీ నేను స్మార్ట్ వర్క్ నమ్మినా. నా సక్సెస్కి కావాల్సిన కీ నాతోనే ఉంది. జీవితం అనే ఈ రేస్లా నేను ఎట్లనైనా గెలవాలి. హాయ్ ప్రియా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్రియా బయట ట్రాఫిక్, అందులో నువ్వు వర్షం కదా, కొంచెం లేట్ అయింది. ఆ డొక్కు బైక్ తీసేసి కార్ తీసుకోవచ్చుగా. ప్రియా నేను నీకు రావటం ముఖ్యమా, ఎలా వచ్చాననేది ముఖ్యమా? యు నెవర్ అండర్స్టాండ్ మీ. ఎప్పుడు అర్థం చేసుకోలేవు. బై. ఆర్ యు సీరియస్? ప్రియా ప్రియా ప్లీజ్ వెయిట్. మా ఫ్రెండ్స్ అనుకుంటారు ప్రియా నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ని. ప్రేమేం నేర్పిస్తుందో లేదో కానీ నటించడం మాత్రం నేర్పిస్తుంది. ఇంతకుముందు కలవడానికి కారణాలు వెతుక్కునే మేము ఇప్పుడు కలిస్తే గొడవపడే స్థితికి వచ్చాం. ఎప్పుడు ఎలా ఈ స్థితికి వచ్చామో మాకే తెలీదు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా నువ్వు? నువ్వేమన్నా నన్ను పనిలో పెట్టినావా ఏంటి? నువ్వు ఎందుకు ఎప్పుడు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటావు? నేనేం డ్రెస్సెస్ వేసుకోవాలో అది కూడా నువ్వే నాకు చెప్తావా? హలో, ఎందుకనిసార్లు కాల్ చేస్తున్నావు? యు చేంజ్డ్ అ లాట్. ఐఎమ్ బిజీ. నీకు అనుమానాలు ఎక్కువ. వాట్? అనుమానమా? అయితే నీ ఫోన్కి కాల్ వెయిటింగ్లు ఎక్కువ. బా, యు జస్ట్ ఇన్సెక్యూర్ మ్యాన్. ఏ గో టు హెల్ యా బ్లడీ. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ హెల్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ హెల్. ఐ హేట్ యు. I hate you too. Get lost. You get lost. Just don't irritate me. Don't irritate me. Please.